మా ఊరు చుండూరు అండి. తెనాలి పక్కన చుండూరు. ఒక భయంకరమైన రక్త చరిత్ర జరిగిన ఊరు మాది. మా క్రిస్టియన్స్‌కి వేరే కులానికి జరిగినటువంటి ఘర్షణలో అనేక మందిని వాళ్ళు చంపేశారు. కసి, పగ, చంపాలి అనేటువంటి పసితనంలోనే ఇవన్నీ కూడా నాకు గూడు కట్టుకుపోయినాయండి. నేను ఎంసీఏ చేసేటప్పుడే నాకు బాగా డ్రగ్స్ అలవాటు ఉండేదండి. ఫ్రెండ్స్ ద్వారా ఆ డ్రగ్స్‌కి అలవాటు పడ్డాను. ఎప్పుడైతే నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నేను చేసే పని ఒకటేనండి, తాగడం. మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళండి, గొడంబ కానీ ఇంకా అనేక రకాల డ్రగ్స్ తెచ్చేవాళ్ళు వాళ్ళు ప్యాకెట్స్ లో. వాళ్ళతో మరి కాలేజ్ అయిన తర్వాత ఎంజాయ్ చేయటం, పడిపోతే వాళ్ళు తీసుకొచ్చే రూమ్ లో పెట్టడం, ఇలా నానా రకాలుగా ఉండేది నా జీవితం. అంతకుముందు నా శరీరంలో అనేక దెయ్యాలు కూడా ఉన్నాయంట, నాకు తెలియదు. ఒక దెయ్యం అంట, లంబాడి దెయ్యం అంటది. అసలు అదే నన్ను పట్టి పీడిస్తుందంట. తాగడానికి కారణం, ఎప్పుడు పడితే అప్పుడు లేచి చేయడానికి కారణం ఆ దెయ్యమేనంట. ఒక రోజు ఏం జరిగిందంటే, ఉదయం లేచాను సార్. లేచిన తర్వాత మా ఊర్లో ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళాను సార్ చనిపోదామని. నా హృదయం నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి సార్. ఒకటి, నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డలు ఏమవుతారు? రెండో క్వశ్చన్, నాకు తెలియకుండానే ఇంకో క్వశ్చన్ వచ్చింది సార్, ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ అనేటువంటి ఛానల్ ద్వారా ఈ శుభ సాయంత్రాన మిమ్మల్ని ఇలాగ కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు సంతోషంగా ఉంది బ్రదర్, చెప్పండి. బ్రదర్, మీరు రక్షణలోనికి రాకముందు, మీ రక్షణ సాక్ష్యాన్ని గురించి మేము తెలుసుకోవడానికి ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని కాస్త మాతో పంచుకోగలరా? తప్పకుండా బ్రదర్. నేను 1980 సంవత్సరంలో ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో నేను పుట్టానండి. మా నాన్నగారి పేరు ఎంజే స్టాలిన్, మా అమ్మగారి పేరు మార్తమ్మ అండి. మేము 5 సంతానం అండి. ముగ్గురు సంతానం అండి. ముగ్గురులో నేను పెద్దవాడిని, మా తమ్ముడు, మా చెల్లి అండి. అయితే నేను సాధారణమైన ఒక రైతు కుటుంబంలో పుట్టాను బ్రదర్. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా మరి మా అమ్మ అనేక విషయాలు చెప్తా ఉండేది నాకు. దేవుడు అంటే భయం గురించి, దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడిని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఇవన్నీ చెప్తా ఉండేది. మా ఊరు ఆర్సీఎం ఫాదర్స్ అలా వచ్చారు, వాళ్ళు కూడా వెళ్తూ ఉండేవాడిని, జపం చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా చుండూరులో జరిగిందండి. మా ఊరు గురించి మీకు చెప్పాలి ముందుగా. మా ఊరు చుండూరు అండి, తెనాలి పక్కన చుండూరు. మాది 1991 యాజిటేషన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక భయంకరమైన రక్త చరిత్ర జరిగిన ఊరు మాది. దానిలో మాకు, మా క్రిస్టియన్స్కి వేరే కులానికి జరిగినటువంటి ఘర్షణలో అనేక మందిని వాళ్ళు చంపేశారు. నా చిన్నతనంలోనే అటువంటి సిచ్యువేషన్లల్లా నాకు బాగా గూడు కట్టుకుపోయినాయండి హృదయంలో. కఠినంగా మారిపోవటం, దాన్ని బట్టి కసి, పగ, చంపాలి అనేటువంటి పసితనంలోనే ఇవన్నీ కూడా నాకు గూడు కట్టుకుని పోయినాయండి. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా ఊర్లోనే చదివానండి. ఎప్పుడైతే ఆ గొడవలు జరిగినాయో, ఆ గొడవల నేపథ్యంలోనే మరి మాకు గవర్నమెంట్ స్కూల్ ప్రొవైడ్ చేయటం, రెసిడెన్షియల్ స్కూలు. దానిలో 6th నుంచి నేను 10th వరకు చదవటం. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి తెనాల్లో చదవటం. ఆ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదవటం, మళ్ళీ ఫెయిల్ అవ్వటం, మళ్ళీ తర్వాత ఐటీఐ చేయటం. ఇలా నా యొక్క విద్యా విధానం అనేది కొనసాగుతూ ఉందండి. ఆ టైంలో నేను మళ్ళీ బీసీఏకి ఇచ్చేసాను సార్, విజయవాడలోనే. బీసీఏ చదువుతూ ఉండగానే నేను బీసీఏ చదువుతున్నాను కానీ హాస్టల్లోనే ఉండేవాడిని సార్. మా నాన్నగారు నెల నెల కొంత పైకి పంపిస్తూ ఉండేవాడు. బీసీఏ చదివే టైంలోనే నేను ఇక్కడ మనకి ఎల్ఈఎఫ్ అనే ఒక సంస్థ ఉంది సార్, దానిలో నుంచి కొంతమంది బ్రదర్స్ వచ్చేవాళ్ళు. అలాగే ఆటో నగర్లో బేతేల్ అనే ఇంకొక మనకి చర్చ్ ఉంది సార్, అక్కడ నుంచి కూడా బ్రదర్స్ వచ్చేవాళ్ళు. అలా బీసీఏ చదువుతున్న టైంలోనే మరి యాక్చువల్గా బీసీఏ చదవాలని నాకు ఆలోచన లేదు సార్. మా మేనమామ గారు మోషే గారుని, ఆయన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అండి, ఆయన చదివించాడు. యాక్చువల్గా మా మేనమామ గారి ద్వారానే ఒక విధంగా చెప్పాలంటే నీ రక్షణ కార్యంలోకి జరిగింది. ఆయన నాకు రక్షణ కల్పించారు. అలా బీసీఏ చదువుతున్న టైంలోనే బ్రదర్స్ వచ్చేవాళ్ళు. బ్రదర్స్ వచ్చి మరి పాపం గురించి, మరి దేవుని గురించి అనేక విధాలుగా నాతో చెప్పడం జరిగేది. ఆ తర్వాత నేను మళ్ళీ చర్చికి వెళ్ళటం, యథావిధిగా మళ్ళీ చర్చి నుంచి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రెండ్స్తో తిరగటం, సినిమాలు చూడటం, ఇలా జరిగేది సార్. అయితే ఒక రాత్రి ఏం జరిగిందంటే, నేను ఎల్ఈఎఫ్ చర్చికి వెళ్ళి వస్తుంటే ఒక బుక్ నేను చదివాను సార్. ఆ బుక్లో ఏం జరిగిందంటే, ఆఫ్రికా ఖండం ఆనిముత్యం, శామ్యుల్ మోరిస్ అని ఒక బుక్ చదివాను సార్. ఆ బుక్ చదువుతుండగానే నాలో ఒక తెలియనటువంటి ఒక దైవ కార్యం జరిగింది సార్. ఆ బుక్ నేను చాలా చదువుతూ వచ్చాను.
చదువుతూ వచ్చిన ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత నేను మళ్ళీ తెనాలిలో మళ్ళీ ఎంసీఏ చదవటం జరిగింది. ఆ ఎంసీఏ జరిగిన తర్వాత మళ్ళీ హ్మ్, మళ్ళీ జేఎంజే కాలేజ్ సార్ మాది తెనాలి పక్కనే జేఎంజే కాలేజీలో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వడం జరిగింది సార్. నాకు యాక్చువల్‌గా చిన్నతనం నుంచి టీచర్ అవ్వాలని, లెక్చరర్ అవ్వాలని చాలా ఆశ ఉండేది సార్. ఎందుకంటే మా చిన్నాన్నగారు అంబేద్కర్ కాలేజ్ అని తెనాలిలో ఆయన లెక్చరర్ అండి. ఆయన చదవటం చూసేవాడిని. తర్వాత మా చిన్న తాతగారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి. ఆయన్ని బట్టి కూడా నేను ఈ విద్యా విధానంలో ఎప్పటికైనా టీచర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండిపోయింది సార్. అలా అయిన తర్వాత నేను మరి ఆ ఎంసీఏ కంప్లీట్ చేయటం, ఆ తర్వాత జేఎంజే కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అవ్వటం, ఆ తర్వాత ఫ్రెషర్‌గా కదండీ కొంత ఇబ్బంది పడ్డాను. ఆడపిల్లలు ఉండేవాళ్ళంతా కూడా కాలేజీలో ఉమెన్స్ కాలేజీ. దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ కంప్లెయింట్ చేశారండి. సార్ మాకు ఆహ్, అంతా అని చెప్తున్నారు గానీ, ఐ కాంటాక్ట్ లేదు. దానివల్ల నేను ఆహ్, ఒక ఒక సెమిస్టర్ వరకు అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా తాతగారు రిటైర్డ్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్‌గా మల్లారెడ్డి కాలేజీలో చేయడం జరుగుతుందండి. అక్కడ ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికెళ్ళి ఎంసీఏ డిపార్ట్మెంట్‌లో మళ్ళీ లెక్చరర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నా వివాహం యొక్క మరి ఆహ్, చూస్తాం జరుగుతుందండి. వివాహం గురించి మా తల్లిదండ్రులు ఇలా అమ్మాయిని చూడటం జరిగింది. ఆ అమ్మాయిని చూస్తా చూస్తా పెనమాకండి మంగళగిరి పక్కన పెనమాక గ్రామంలో అమ్మాయి. ఆ అమ్మాయిని చూడాలని రమ్మని చెప్పారు. ఎళ్ళానండి. ఎళ్ళిన తర్వాత నా జీతం కొంచెం తక్కువే. అయినా గాని ఏదో విధంగా మరి స్టడీస్ కంప్లీట్ అయినియి. మరి కాలేజీలో ఒక లెక్చరర్‌గా జాయిన్ అయ్యాను. తెనాలిలో చేసిన తర్వాత మళ్ళీ ఆహ్, మల్లారెడ్డిలో చేయడం జరిగింది. వాళ్ళు చూసుకున్నారండి. అంతా బాగానే ఉంది. అమ్మాయి కూడా బాగానే ఉంది. నచ్చింది. ఆ తర్వాత నేను కూడా మరి మనం ఫోన్ చేస్తామని చెప్పాం. వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఒక 1 మంత్ తర్వాత వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేసి చేస్తున్నాడా లేదని ఎంక్వైరీ చేసి మొత్తానికి 2009లో నా మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, మ్యారేజ్‌కి ముందు యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఎంసీఏ చేసేటప్పుడే నాకు బాగా డ్రగ్స్ అలవాటు ఉండేదండి. ఎంసీఏలో రూమ్‌లో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ద్వారా ఆ డ్రగ్స్‌కి అలవాటు పడ్డాను బాగా. డ్రింక్ చేయడం సరదాగా ఎలా స్టార్ట్ అయిందంటే ఇది ఏముందిలే ఆహ్, సింపుల్‌గా పార్టీయే కదా అన్నట్టు స్టార్ట్ అయింది సార్ యాక్చువల్‌గా. అంటే బ్రదర్, మీరు మొదటి నుండి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టేసా ఉన్నారన్నారు. ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు అని మీకు తెలుసన్నారు. ఆ తర్వాత యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత కొంతమంది ఎల్ఈఎఫ్ ద్వారా నడిపించబడుతున్న సహోదరుల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమీపంగా వచ్చానన్నారు. దేవునికి సమీపంగా వచ్చిన తరువాత కూడా మరల మీరు లోకంలోనికి ఎలా వెళ్ళిపోగలిగారు? వెళ్ళిపోవడం అంటే బ్రదర్ ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే శరీరరీత్యా మీకు తెలుసు కదా! అంటే పాపము అనేది ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తుంది. అలాగే డిగ్రీ కంప్లీట్ అవ్వటం, ఏదో సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఇంటికెళ్ళటం, అక్కడ కొంత మళ్ళీ అనేక రకాలుగా మరి అట్రాక్ట్ అవుతాం. ఒక లవ్ స్టోరీలన్నట్టు ఎవరినో మళ్ళీ ప్రేమించడం ఇట్లాంటివి జరిగి, మళ్ళీ దాని ద్వారా పార్టీలని, డ్రింక్స్ అని, కొంత మళ్ళీ ఎప్పుడైతే హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎంత ఆత్మీయంగా రెగ్యులర్‌గా చర్చికెళ్ళేవాడినో, మళ్ళీ ఊరెళ్ళిన తర్వాత సార్ అది మళ్ళీ డైలీ సర్వీస్ తెనాలిలో చదవటం అనేది ఎంసీఏ. అటువంటి సిట్యుయేషన్‌లో ఫ్రెండ్స్ ద్వారా గాని మళ్ళీ లోకంలోకి అట్రాక్ట్ అయిపోయాను సార్. అంటే అట్రాక్ట్ మీ సాక్ష్యాన్ని మేము వింటున్నప్పుడు మాకు అర్థమవుతుంది ఏమిటి అంటే, మీరు సహవాసంలో ఉన్నప్పుడు దేవునితో ఉన్నారు. యెస్ సార్. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాతే ఇలా ఉన్నారా? లేకుంటే అప్పటికి అంటే నేను యేసుక్రీస్తు వారిని చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఆయన మా దేవుడే కదా అన్నట్లుగా ఆయనతో ఉన్నారా? అలాగే సార్. అన్నట్లుగా అలాగే ఉండేవాడిని. అట్ ద సేమ్ టైమ్ మనకి అది అంటారు కదా! వాత వేయబడిన క్రైస్తవ్యం అని. మేము క్రిస్టియన్సే. మా తాతలు క్రిస్టియన్సే. అంటే యాక్చువల్‌గా మా తాతలు కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ ద్వారానే మారారంట సార్ వాళ్ళు. యాక్చువల్‌గా మా తాతలు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళకి సేవలు చేస్తూ, వాళ్ళ ద్వారానే రక్షింపబడ్డారండి. యాక్చువల్‌గా మా తాత పేరు యాకోబు అండి. మా పెదతాత పేరు యేసేపు అండి. రెండో ఆయన పేరు ఆశీర్వాదం అండి. మూడో ఆయన పేరు కృపానందం. అలా 3 తరాల నుంచి కూడా మేము వాత వేయబడ్డ క్రైస్తవ్యమే. అంతేగాని యేసుక్రీస్తు నేను చదివేటప్పుడు సొంత రక్షణగా అంగీకరించలేదండి. మరి ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, యేసుక్రీస్తుకు మీ జీవితాన్ని మీరు అప్పగించారని మీ ద్వారా కొంతమంది ద్వారా మిమ్మల్ని గురించి మేము విన్నప్పుడు మాకు ఆసక్తి కలిగింది. మీరు
ఏ సందర్భాన్ని బట్టి, దేన్ని బట్టి, ఏ బలమైన కారణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారు అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని విన్నదాన్ని బట్టి మాకు అర్థమైంది, ఆ మీ యేసు ప్రభు దేవుడని తెలుసు, మా చిన్నతనం నుంచి మేము వెంబడించాం అంతే తప్ప, అంటే నామకార్థపు క్రైస్తవ్యం అనకూడదేమో కానీ, ఈ మాట మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమవుతున్న ఆ క్రమంలో నామకార్థపు భక్తి నుండి స్థిరమైనటువంటి చిత్తము కలిగి క్రీస్తును అంగీకరించడానికి బలమైన కారణం మీ జీవితంలో చెప్తాను. యాక్చువల్గా నేను డిగ్రీ చదివేటప్పుడే మనకి బ్రదర్స్ వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు, అంత ఆత్మీయంగా ఉన్నాను. కానీ తర్వాత ఎంసీఏకి నేను తెనాల్లో చేరడం జరిగింది. ఇప్పుడు హాస్టల్ కాదు కదా సార్, డైలీ లైఫ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళటం జరిగింది. అలా నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫ్రెండ్స్ వల్ల, ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, హిందూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ వల్ల మీ దేవుడు పేదల దేవుడని, మీ దేవుడికి అంత శక్తి లేదని అనేక రకాలుగా అంటుండేవాళ్ళు. కానీ నేను కూడా నామకార్థ క్రైస్తవునండి, పండగప్పుడే వెళ్ళేవాడిని జనరల్గా. ఆ తర్వాత మా లూథరన్ మిషన్ పాస్ట్ గారు స్టీవెన్సన్ గారని, నేను జేఎంజే కాలేజీలో వర్క్ చేసేటప్పుడు ఆ బ్రదర్ వచ్చేవాళ్ళండి, సారు, అంటే వాళ్ళ పాప కాలేజీలో చదువుతుంది. ఆయన చెప్పాడండి, యాక్చువల్గా బాబు నువ్వు బైబిల్ చదువు, నీకు సమస్తం తెలుస్తుంది, నీ పుస్తక జ్ఞానం కన్నా మంచి జ్ఞానం బైబిల్లో ఉంది, అన్ని గ్రంథాల యొక్క సారం బైబిల్లో ఉందని చెప్తా వచ్చాడు. ఆయన్ని నేను ఒకరోజు యూత్ మీటింగ్ సండే స్కూల్కి వెళ్తే నేను అనేక రకాల క్వశ్చన్ చేశానండి. దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆది కాండంలోనే ఈయన ద్వారానే జరిగిందా, లేకుంటే అంతకుముందు సృష్టి లేదా, ఇదంతా ప్రూఫ్స్ ఉన్నాయా సైంటిఫికల్గా, అనే క్వశ్చన్స్ నేను ఆయన అడుగుతూ ఉండేవాడిని. ఆయన పాస్టర్ గారు ఒకటే మాట చెప్పేవాడు, నువ్వు నమ్మితే, విశ్వసిస్తేనే నీకు చెప్తాను మొత్తం, నువ్వు విశ్వసించకపోతే నీకేం చెప్పేవాడు అనేవాడు కాదు. ఆయనతో మరి లెంట డేస్ అనేవి ఉండేది. ఆయనతో పాటు నేను పక్క ఊళ్ళకి వెళ్తూ ఉండేవాడిని అండి. మాది చుండూరు ప్యారిస్, పక్క ఊరు మోత్కూరు, అలా వెళ్తూ ఉండేవాడిని. ఆయన నాకు అనేకమైన ఆత్మీయ విషయాలు బోధించాడండి. బోధించినప్పటికి కూడా నేను మరి హైదరాబాద్ వెళ్ళటం, ఆ ఫ్రెండ్స్తో రూమ్లో ఉండటం, ప్రాజెక్ట్ చేయటం, ఆ టైంలో నేను బాగా డ్రగ్స్కి బానిస అయిపోయానండి. డ్రగ్స్కి బానిస అయిన తర్వాత మరి మా మేనత్త గారు అప్పటికి రక్షింపబడి పరిశుద్ధ ప్రార్థన మందిరం అని చెప్పేసి మాకు గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగిందండి. మా మేనత్త గారు, మా మేనమ్మ గారు, మోషే గారు పాపం దాసి ఇటువంటి డ్రగ్గిస్ట్ని కూడా మరి ఆ అమ్మాయినికి పెళ్లి చేయడం జరిగిందండి. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో మల్లారెడ్డి కాలేజీలో మా తాతగారు ప్రొఫెసర్ అయిన ఆనందరావు గారు, ఆ కాలేజీ నుంచి వేరే కాలేజీకి వెళ్ళటం జరిగింది. ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు నేనైతే ఫ్యాకల్టీని, స్టూడెంట్స్ని బాగా విచ్చలవిడిగా ర్యాగింగ్ చేయటం, ఏది పడితే అది మాట్లాడటం, బాగా గర్వం, అహంకారం పెరిగిపోయి ఆయన ఉన్నప్పుడు ఏమీ సబ్జెక్ట్ సరిగా చెప్పకుండా, నేర్చుకోకుండా అనేక విధాలుగా స్టూడెంట్స్ని, స్టాఫ్ని టార్చర్ చేసేవాడిని. ఎప్పుడైతే వన్స్ ఆయన బయటికి వెళ్ళిపోయాడో, ఇప్పుడు నాకు మ్యారేజ్ చేయడం జరిగిందండి. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, నేనేం చేయాలనే పొజిషన్ నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ నన్ను హెరాస్ చేయటం, నువ్వు ఇలా ఉన్నప్పుడు, మీ తాతగారు ఉన్నప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటుంది అని అనేక విధాలుగా హింస పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే వర్క్ చేస్తున్నప్పుడే బాబు పుట్టాడండి. బాబు కూడా 7 monthsకే పుట్టాడు సార్. ఇదంతా చెప్పాలి, ఇది చెప్పకపోతే నా సాక్ష్యానికి 7 monthsకే పుట్టాడండి. ఆయన చనిపోతాడనే ఉద్దేశంతో నేను తాగిపోతాను కదా, బాధ వచ్చినా కష్టం వచ్చినా తాగడమే జరిగేది. భార్య హాస్పిటల్లో ఉంది, పిల్లోడు ఇంకో వేరే చోట ఉన్నాడు, నేను తాగి ఇక్కడే పడిపోయావాడిని. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ రావడం జరిగింది సార్. విజయవాడ రావడం జరిగింది, జాబ్ లేదండి. మళ్ళీ మా ఆవిడ ప్రెగ్నెంట్, మళ్ళీ జాబ్ చేస్తుందావా, ప్రెగ్నెంట్గా ఉండి కూడా జాబ్ చేస్తుంది. ఏం చేయాలో తెలియదు. ఫ్రెండ్స్ నుంచి మరి భార్య నుంచి, అత్తమామల నుంచి అనేక విధాలుగా ఒత్తిళ్ళు వచ్చేవండి. జాబ్ లేని పరిస్థితి మీద ఎప్పుడైతే నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నేను చేసే పని ఒకటేనండి, తాగడం. అది కాకుండా మల్లారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళండి, గోడంబ కానీ ఇంకా అనేక రకాల డ్రగ్స్ తెచ్చేవాళ్ళు వాళ్ళు ప్యాకెట్స్లో. వాళ్ళతో మరి కాలేజ్ అయిన తర్వాత ఎంజాయ్ చేయటం, పడిపోతే వాళ్ళు తీసుకొచ్చే రూమ్లో పెట్టడం, ఇలా నానా రకాలుగా ఉండేది నా జీవితం. అయితే ఇప్పుడు విజయవాడ వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి ఇక నా భార్య తిడతం మొదలుపెట్టిన, జాబ్ లేదని. మరి చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి పక్కల వాళ్ళు, వీళ్ళందరూ కూడా, నేను విజయవాడలోనే ఉండేవాళ్ళండి ఫ్యామిలీతో. దీన్ని బట్టి నేను భరించలేక మా ఊరు వెళ్ళిపోయాను సార్. మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత తాగటం, తిరగటం, అనేక రకాలుగా
నానా విధాలుగా తిరుగుతున్న పరిస్థితిలో నా స్నేహితుడు నాగేశ్వరరావు అని ఒక అతను ఉన్నాడండి. అతను మా ఊరు నుంచి మోతుకూరు పరిచర్యకి వెళ్తాడు. నా సిచ్యువేషన్ చూసి ఏంట్రా బ్రదర్ ఏం చేస్తున్నావు అది ఇది అని పలకరించాడు సార్. పలకరించిన తర్వాత ఆయన చెప్పాడు సార్, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ముందు ఆయన రాజ్యాన్ని నీతిని ఎతుకు, నీకు సమాధానం కలిగిద్ది, నీకు నెమ్మది కలిగిద్ది, అప్పుడు నువ్వు రక్షింపబడతావు, ప్రార్థన చేయని అతను చెప్తా ఉండేవాడు సార్. అయినా నేను ఈ బాధలు మర్చిపోలేక రోజు తాగుతూ ఉండేవాడు సార్. అప్పుడు ఒకనొక రోజు ఏం జరిగిందంటే సార్, మరి బాబు పుట్టాడు, మళ్ళీ మా మిస్సెస్ ప్రెగ్నెంట్, జాబ్ చేసుకుంటూ అక్కడే ఉందండి వాళ్ళ ఊళ్ళోనే. సో నేను మా ఊర్లోనే తాగుతా తిరుగుతా అనేక రకాలుగా పడిపోతూ ఉంటే మరి నా తల్లిదండ్రులు అసహించుకున్నారు, నా తమ్ముడు అసహించుకున్నాడు, బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా అసహించుకున్నారు సార్. అయితే ఈ అసహ్యాన్ని జాబులేని పరిస్థితిని బట్టి నేను బాగా మనోవేదనకు గురయ్యి అనేక సార్లు చనిపోదామని వెళ్ళాను. కానీ సార్ ఒకరోజు ఏం జరిగిందంటే ఉదయం లేచాను సార్. లేచిన తర్వాత మా ఊర్లో ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళాను సార్ చనిపోదామని. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నా హృదయం నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి సార్. ఒకటి, నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డలు ఏమవుతారు, నీ భార్య ఏం చేస్తుంది, నీ భార్యని పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, నీ భార్య ఏమవుతుంది, నీ బిడ్డలు ఏమవుతావు. ఇది మొదటి క్వశ్చన్ సార్, నా మధ్యలో తలిసినటువంటి మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ నాకు తెలియకుండానే ఇంకో క్వశ్చన్ వచ్చింది సార్, ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు సార్. ఈ రెండు క్వశ్చన్స్ నన్ను బాగా చిందరవందరం చేసింది సార్. నేను తాగుడు ఆపేసి ఒక సాయంత్రం పూట ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను సార్. సాయంత్రం 7 గంటలకి, యాక్చువల్గా నేను బార్ దగ్గర ఉండాలి 7 గంటలకి. సాయంత్రం వెళ్ళి 7:30కి స్నానం చేసి ప్రార్థన చేస్తున్నాను సార్. ప్రార్థన చేసుకున్నాను రూమ్లో తలిపేసుకుని. ఈ రెండు క్వశ్చన్లే నా మెదడులో కదులుతున్నాయి సార్. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు చనిపోతే భార్య పిల్లలు ఏమవుతారు. ఈ రెండు క్వశ్చన్స్ మా మేనమామ గారు అయినటువంటి మోషా గారి దగ్గర చర్చికి నడిపించింది సార్. రాత్రి ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ నన్ను దర్శించాడు సార్. నేను ఆ ఉండపాలని ఏడవటం మొదలుపెట్టి ఏడుస్తూ ఉన్నా. ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదు. నేను ఏడ్చి నిద్రపోయాను సార్. ఉదయాన్నే లేచి బస్సు ఎక్కేసి మళ్ళీ మా మేనమామ గారి ఇంటికి వెళ్ళాను సార్. మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉందని చెప్పి చర్చిలో ప్రార్థన చేయటం, మా మేనత్త గారు కూడా చర్చిలో ప్రార్థన చేయటం, ఇవన్నీ చేయటం జరిగింది సార్. చేస్తూ ఉండగానే అక్కడ ఏదో ఒక చిన్న పార్ట్ టైం జాబ్ చూసుకున్నారు సార్, పిఆర్ఓగా గుంటూరులోనే. ఆ చేస్తూ ఉండగానే మళ్ళీ పడిపోవడం జరిగింది సార్. ఒక సాయంత్రం ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ పడిపోవడం జరిగింది సార్. ఒక 3 months తర్వాత జరిగింది. మళ్ళీ కూడా నేను ఇక మళ్ళీ తాగుడు మొదలుపెట్టి ట్రైన్కి ఎటోటో వెళ్ళిపోయాను సార్. ఎటోటో వెళ్ళిపోయి వీళ్ళందరూ నా కోసం వెతుకుతున్నారు. మళ్ళీ తిరిగి ఎక్కడైతే ఎక్కానో అక్కడికే వచ్చాను సార్. ఆ బట్టలల్లా మురిగైపోయి పిచ్చోళ్ళలాగా వస్తే వాళ్ళు నన్ను మళ్ళీ మా మేనమామ గారు ఆదరించి తన చర్చిలో చేర్చుకున్నారు సార్. ఇలా కాకుండా ఇక రోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు సార్ నా గురించి. ఉదయం సాయంత్రం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే అట్లా 6 months అయిన తర్వాత అది జనరల్గా నాకు తెలిసి 2013 December 31 సార్. 1 year నన్ను అబ్జర్వ్ చేశారు సార్ వీళ్ళు. వ్యసనాలు, ఈ మందు ఒకటే కాదు సార్, నాకు కైని గుట్కా ఇలాంటి డ్రగ్స్ కూడా ఉండేవి సార్. ఆ మందు అనేది ఎక్కక అనేక విధాలుగా కైని గుట్కా కూడా చేసేవాళ్ళు సార్. ఇవన్నీ మానిన తర్వాతే మీకు బాప్తీసం ఇస్తానని చెప్పి మా మామయ్య అత్తయ్య నన్ను బాగా ప్రార్థనలో బలపరుస్తూ, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఎలా నడిపింపు కలిగి ఉండాలి, నువ్వు మరి ఆలోచన వచ్చినప్పుడు ఏసు రక్తమే జయం అనుకోవటం, ఇలాంటివన్నీ చేయమనేవాళ్ళు సార్. చేసిన తర్వాత నేను కొంచెం బాగానే ఉన్నాను. విజయవాడ జాబ్ చేస్తున్నాను, ఇక్కడ జాబ్ చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా జాబ్ చేస్తుందండి. మా మిస్సెస్ యాక్చువల్గా నేను మారటానికి మా భార్య ప్రార్థన కూడా ఉందండి. మా భార్య ప్రార్థన, నా తల్లి ప్రార్థన ఎక్కువగా ఉందండి. నా తల్లి కన్నీటితో ప్రార్థన చేసేది. ఆ తర్వాత December 31, 2013 సార్ నాకు బాప్తీసం ఇచ్చారు సార్. బాప్తీసం ఇచ్చినప్పుడు అంటే శాంతిబాబు గారు, మీరు చిన్నతనం నుంచే యేసు ప్రభు రక్షకుడు అని తెలుసు అని అన్నారు. తెలుసు. ఆ తర్వాత ఒక యవన స్థితికి వచ్చిన తర్వాత కొంతమంది దైవ పిల్లల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మందిరానికి నడిపించబడ్డారు. అంతా బాగుంది. అయితే అప్పుడు మరి బాప్తిసం పొందుదాం అనేటువంటి ఆలోచన అప్పట్లో రాలేదా మీకు?
వచ్చింది సార్. మన పాస్టర్ గారు అన్నారు, ఆయన స్టీవెన్సన్ గారు అని చనిపోయారు సార్ పాస్టర్ గారు. ఉమ్, బాబు నువ్వు బాప్తీసం తీసుకో అని అప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడే నేను జాబ్కి వెళ్ళే ముందే అన్నాడు ఆయన. బాప్తీసం తీసుకుంటే మంచిది నువ్వు అని. కానీ నేను నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి బాప్తీసం అనేది ఒక గొప్ప కార్యం. బాప్తీసం తీసుకుంటే ఇవన్నీ ఏం చేయకూడదు, లోక విషయాలు లోక కార్యాలలోకి వెళ్ళకూడదు, బాప్తీసం తీసుకుని పాపం చేస్తే చనిపోతామని ఒక నమ్మకం నాలో ఉండేది సార్. అందుకనే మ్యారేజ్ చేసే ముందు కూడా బాప్తీసం ఇస్తున్నారు సార్ వాళ్ళు, చిలకరింపు బాప్తీసం అని. అప్పుడు కూడా నేను వద్దన్నాను సార్, మా మేనత్త గారు వద్దన్నారు. అదే అంటే క్రైస్తవ వివాహ వ్యవస్థలో అది మనకి బాప్తిస్మం అనేది లేకుండా వివాహం వివాహం చేయడం చేయడం అనేది ఆయన సో కాల్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ ఆయన లో అడిగాడు జరిగేది సార్. కాదు అది. అడిగాడు. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి అనేక మంది భయభక్తులు కలిగిన స్నేహితులు ఉన్నారు సార్ నాకు. స్కూల్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ప్రేయర్ చేసుకునేవాళ్ళు, ఎంసీలో ఉన్నారు, డిగ్రీలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అచ్చం ప్రేయర్ సార్. కానీ ఒకప్పుడు నాకు అనిపించేది వాళ్ళలాగా ఉంటే బాగుండని. కానీ నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న వ్యసనాలను బట్టి, నాకున్నటువంటి గర్వాన్ని బట్టి, నాకున్నటువంటి అహంకారాన్ని బట్టి ఈ వాటిలోకి వెళ్ళలేకపోయాను సార్ నేను. ఆ తర్వాత మీరన్నారు మీ మేనమామ గారి దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తుకు నేను సన్నిహితంగా అవడానికి అవకాశం దొరికింది అని అన్నారు. ఆ తర్వాత ఆయన బాప్తిస్మం అడిగారు మీరు వెళ్ళి ఆయన్ని, మరి ఆయన వెంటనే ఇవ్వలేదు కదా. వెంటనే ఇవ్వలేదు మరి సార్. ఇవ్వనప్పుడు మీకు కలిగిన ఆలోచన ఏంటి? ఇదేంటి మరి అంతకుముందు నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు ఇష్టపడుతుంటే ఇవ్వట్లేదు అని అప్పుడు ఏమన్నా విసుగు కలిగి వెనక్కి కలిగేది సార్. కలిగి వెనక్కి వెళ్ళిపోదాం, నా పాత జీవితంలోకి వెళ్దామని ఆ థాట్ వచ్చింది సార్, చాలా సార్లు వచ్చింది. మా మేనత్ గారు కూడా నేను వీడిని రక్షణలోకి నడిపించాలి అని ఉద్దేశించినప్పుడు కార్స్ ఆడికి వెళ్ళి కైనీళ్ళు గుట్కాలు తినటం, మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో తిరగటం, తాగటం లేదు కానీ తిరగటం, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళు 1 year ఆగారండి నా కోసం, వీడన్నీ కంప్లీట్గా మారితేనే ఇద్దామని. కానీ అలా మారటానికి వాళ్ళకు నాకు ఒక ఆయుధం చెప్పారు సార్, ప్రార్థన చేసుకోమని. వాళ్ళు ప్రార్థన చేసుకో, ఉదయం సాయంత్రం నీకు ఆలోచన తలంపు వచ్చినప్పుడు కంప్లీట్గా నువ్వు ఏసు రక్తమే చేయమనుకో, అవి ప్రభు నీకు సహాయం చేస్తాడు, ఆ శక్తిని ఆ శోధన జయించగలిగే శక్తి ప్రభు దయచేస్తారన్నారు సార్. అలాగే అనుకున్నాను నేను, అలాగే మరి ప్రార్థన చేసేవాడిని. ఆ తర్వాత నా భార్య కూడా ప్రార్థన చేసేది, మా తల్లిగారు ప్రార్థన చేసేవారు, సంఘం అంతా కూడా నా కోసం ప్రార్థన చేశారు సార్. అంటే ఇప్పుడు మా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్లు ఒక ప్రశ్న ఏమిటి అంటే, యేసు ప్రభు దేవుడని తెలుసుకున్న చిన్నతనం నుంచి తెలుసుకునేటువంటి వ్యక్తులకు కూడా రక్షణ బాప్తిస్మం అనేది అవసరం అని అంటారా మీరు? కంపల్సరీ సార్. ఎందుకంటారు? బైబిల్ చెప్పింది కాబట్టి అంటారా? బైబిల్ చెప్పటం కాదు సార్, ఎందుకంటే మనకి పౌలు అంటాడు, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, దాని కారణం ఆ శరీర ఇచ్చలే నాకు చేయకుండా కారణం అంటుంది సార్. అంటే లోకంలో మనల్ని ఈ శోధన జయించగలగాలంటే మనకి ప్రభు శక్తి, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తాడు సార్. పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తాడు కాబట్టి మనం కంపల్సరీగా బాప్తిస్మం, రక్షణ కార్యం జరగాలి. రక్షణ కార్యం జరిగిన తర్వాత మారు మనసు రావాలి, బాప్తిస్మం అప్పుడు తీసుకోవాలి సార్. నా జీవితంలో అదే జరిగింది. మరి జగత్పునాథ్ వేయబడక ముందే క్రీస్తు యేసులో నేను ఉన్నాను కాబట్టి నేను రక్షింపబడ్డా సార్. లేకపోతే ఎప్పుడో చనిపోయి లేట్ బాబు అయిపోయేవాడు, నేను లేట్ శాంతి బాబు అయిపోవాల్సినండి. కానీ ప్రభు రక్షించాడు నన్ను. అందుని బట్టి నేను ఎంతో కృతజ్ఞతగా ఉండాలనుకున్నాను బతికినంత కాలం. ఆయన ఇప్పుడు రక్షించబడిన తరువాత సార్ చెప్పండి, మీకు పూర్వపు జీవిత ఛాయలు తరచు మిమ్మల్ని బలహీనత వైపు నడిపించేవా? అలాగా తొట్టిల్లడానికి మీరు వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏ రకంగా బలపరిచాడు? వెల్ క్వశ్చన్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. నాకు అనిపించేది సార్, మరి పండగలకి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్ తిరుగుతున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్ నానా విధాలుగా శోధించేవాళ్ళు, మెసేజ్లు పెట్టేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, రమ్మని తాగదామని చెప్పేవాళ్ళు. కానీ నేను నా కమిట్మెంట్ నా ఇంట్లో పేరెంట్స్తో కాదు, నా భార్యతో కాదు, సంఘంతో కాదు, పాస్టర్ గారితో కాదు సార్. నా కమిట్మెంట్ గాడ్తో చేసుకున్నాను. నేను గాడ్తో చేసుకున్నాడు కాబట్టి, జీవంగల దేవునితో చేసుకున్నాను కాబట్టి నేను పడిపోవడానికి ఆస్కారం లేదు సార్. ఎందుకంటే మా ఇంట్లో మా తండ్రే శోధించాడు సార్ నన్ను అనేక విధాలుగా. ఫోన్లు చేయటం, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం చూస్తున్నావు, ఇవన్నీ నా తండ్రే శోధించాడు. నా స్నేహితులు బహుగా శోధించారు, నా తల్లి కూడా శోధించింది, అందరూ శోధించారు. ఇప్పుడు ఒకనొక టైంలో ఈ లోకమంతా వదిలిపెట్టి నా తల్లిదండ్రులు వదిలేశారు నేను తాగుతున్నానని, నా సోదరుడు వదిలేశాడు,
మా మా చెల్లెళ్ళు, మరి నా భార్య, నా కడుపుట్టున పెట్టిన పిల్లలు వీళ్ళందరూ చీచి అన్నారు. కానీ దేవుడు వదలలేదు సార్. ఆయన కృపలో నేను ఉన్నాను. ఆయన ఉండబట్టే మరి లోకమంతా వదిలేసినా కానీ ఆయన వదలలా. మీకు రక్షణ నిశ్చయత అనేది ఎలా కలిగింది? అంటే ఇప్పుడు చాలామంది సోకాల్డ్ క్రైస్తవులు అనబడిన వాళ్ళు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పుకునేది ఏంటి అంటే, మేము రక్షించబడ్డాం, మేము క్రైస్తవులు అని చెప్తున్నారు. ఉమ్. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు అయిపోతారా? అవును సార్. నీటి మూలమైనటువంటి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కళ్ళు, పుణ్య ఆత్మ మూలమైన బాప్తిసం పొందామన్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు అయిపోతారా? క్రైస్తవ రక్షణ నిశ్చయితను గురించి మీకున్న ఆలోచన ఏంటి? రక్షణ నిశ్చయిత అంటే మరి బ్రదర్ మనం చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఇంతకుముందు మీరు అన్నారు, దేవుని ఏర్పాటులో నేను ఉన్నానని నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది మీకు? ఆ అర్థమైన క్రమంలో ప్రభు అయినటువంటి దేవుడు నేను ఆయన నామను బట్టి రక్షించబడ్డాను అనే నిశ్చయిత మీకు ఎప్పుడు కలిగింది? మీరు అడిగిన మంచి క్వశ్చన్స్ బ్రదర్. అంటే యాక్చువల్గా నేను మరి ఆ ఎల్ఈఎఫ్లోని వెళ్ళేటప్పుడే నేను బాప్తిసం పొందాలి సార్. యాక్చువల్గా ఎల్ఈఎఫ్లో బ్రదర్స్ వచ్చేవాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళు, దేవుని గురించి చెప్పేవాళ్ళు, కొత్త నిబంధన పాత నిబంధన గురించి చెప్పేవాళ్ళు, దేవుడు మన కోసం చనిపోయారని చెప్పేవాళ్ళు. ఆ బుక్ చదివినప్పుడే నేను రక్షణ పొందాలి సార్. కానీ నా రక్షణ ప్రణాళిక నేను పడిపోతానని నా తండ్రికి తెలుసండి ముందే. నా యొక్క వీక్నెస్, నా బాధలు తెలిసి నా నా పరంగా నా గురించి ఒక ప్లాన్ ఉంది ఆయనకి. ఆ ప్లాన్ ప్రకారమే సోకాళ్ళు దీన్ని ఏమంటారంటే టైం ఎట్ ద టైం. ఆ టైం అంటే నేను అప్పుడే రక్షణ పొందితే, లేకుంటే మరి మ్యారేజ్ ఇచ్చినప్పుడు బాప్తిసం పొందితే మరి నేను గట్టిగా దృఢంగా ఉండేవాడిని కాదేమో. కానీ దేవుడు కష్టాల నుంచి నడిపించాడు సార్. కష్టాల నుంచి, బాధల నుంచి లోకం మొత్తం వెలేసింది, కుటుంబం వెలేసింది, భార్య బిడ్డలు. నేను ప్రేమగా చూసే నా కూతురు కూడా చీచి అంది. చిన్న పిల్ల పాప నన్ను చూసి మొఖం తిప్పుకుందనమాట. ఇప్పుడు వీళ్ళందరూ వదిలేస్తే ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నారు సార్. అందుకే ఎందుకంటే నాకు అదే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆయన పట్టుకున్నాడు అనే నిశ్చయిత మీకు ఎలా కలిగింది? మా ప్రేక్షకులకి కాస్త నిశ్చిత అంటే నా మదిలో కలిగిన 2 క్వశ్చన్లు చెప్పా కదా సార్ మీకు. ఇప్పుడు ఇక్కడ చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ చనిపోతే భార్య పిల్లలు ఏమవుతారు? ఈ క్వశ్చన్ నన్ను ఒక గది వైపు నడిపించింది సార్. గది వైపు నడిపించి ప్రార్థన చేస్తున్నా. దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించి నువ్వు ఉన్నట్లుగా మనం ఏమైతే మీకు ఎలా చెప్తున్నాను అలాగే దేవుడు చెప్తే దేవుడు మిమ్మల్ని దర్శిస్తారన్నారు కదా సార్. అలా నన్ను పరిశుద్ధాత్మ దర్శించాడు సార్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఉండి ఆయన ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఆయన దర్శించాడు సార్. అంతకుముందు అనేక సార్లు దర్శించవచ్చు. నేను ఆయన్ని ఎరుగులా, అంటే నాలో పశ్చాత్తాపం కలగల, నాకు ఏడుపు రాలా. ఎప్పుడైతే నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభువా నా జీవితం ఏంటి, నేనేంటి, ఎంత చదువుకుని ఎంత పెద్ద పెద్ద కాలేజీలో టాప్ 10 కాలేజీలో చేసిన ఏంటి, పిచ్చోళ్ళలాగా ఇట్లా తిరగటం ఏంటి, ఆడిని నడుకోవటం ఏంటి, నువ్వు ఉండవంటున్నారు ప్రభా, నువ్వుంటే నా జీవితంలో ఒక కార్యం చేయని ప్రార్థన చేశాను బ్రదర్. ఆ రోజు నాకు తెలియకుండానే మరి నేను ఏడుస్తున్నా. ఎంత ఏడుస్తున్నా అంటే చెప్పలేను అసలు. నా జీవితంలో ఎప్పుడు అట్లా ఏడవలా. అట్లా ఏడ్చి అలసిపోయి నిద్రపోయాను నేను. దాన్ని బట్టి అర్థమైంది నాకు. అంటే పరిశుద్ధాత్మను దర్శిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఒకటే వస్తుంది, పరిశుద్ధాత్మను పడేయడు, పరిశుద్ధాత్మను నిలబెడతాడు, ఒప్పింపు చేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, నేను పాపిని ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎంతసేపు ఏడుతున్నా నేను పాపిని. అప్పుడు అర్థమైంది సార్ నాకు. అంతకుముందు నా శరీరంలో అనేక దెయ్యాలు కూడా ఉన్నాయంట, నాకు తెలియదు. అదే అంటే మా మామయ్య గారు ప్రార్థన చేస్తుంటే ఒక దెయ్యం అంట, లంబాడి దెయ్యం అంటది. అసలు అదే నన్ను పట్టి పీడిస్తుందంట. తాగడానికి కారణం, ఎప్పుడు పడితే అప్పుడు లేచి వెళ్తానికి కారణం ఆ దెయ్యమేనంట. అప్పుడు వీడియోస్ అందుబాటులో లేదు, కానీ వీడియో తీసారు వాళ్ళు. మరి అది అందో తెలీదు. ఆ దెయ్యం ఎప్పుడైతే పోయిందో నాలో ప్రార్థన చేయటం ఇంకా బలంగా ప్రార్థన చేయగలుగుతున్నాను. ఆ తర్వాత నాకు వాళ్ళు అబ్జర్వ్ చేసి డిసెంబర్ 31, 2013 నాకు రక్షణ కార్యం బాప్తిసం ఇచ్చారు సార్. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చారో అంతకుముందు మా బాబాయ్ చచ్చిపోయినప్పుడు మా ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉండేది లేదు. వేదన, శోధన, ఏడుపులు, పడగెబ్బులు, చచ్చిపోయిన స్థితి ఎలా ఉండేదో ఒక ఇంట్లో. నేను రక్షణ పొంది ఇంటికి వచ్చినప్పుడు నా చుట్టూ కూడా అదే పరిస్థితి కనపడింది సార్. దాన్ని బట్టి నేను దృఢ నిశ్చయం చేసుకున్నా. అంటే పాత విషయాల్లో చచ్చిపోయి
నూతనంగా యేసుక్రీస్తులో నేను నూతన జీవితాన్ని పొందుకున్నాను అనమాట. నాకు అర్థమైంది, ఎప్పుడైతే రక్షింపబడి బాప్తీసం తీసుకున్నానో దాని ఛాయలు అసలు ఎక్కడ కనపడలేదు సార్. ఎవడన్నా నా ఫ్రెండ్ తాగి వచ్చినా కానీ వాడి దగ్గర ముక్కు మూసుకోవడం, అంత దూరం పరిగెత్తడం. ఏది భయంకరమైన ఒక ఫుల్ బాటిల్ 2 ఫుల్ బాటిల్ తాగి అది చాలక ఖైనీలు గుట్కాల డ్రగ్స్ వాడి నాకు వాడిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, ఇప్పుడు కూడా వస్తాడు వాడు, కానీ వాడి స్థితిని గురించి వాడిని ప్రార్థన చేస్తున్నాను అంతే. అందుకనే ఏసన్ గారు అంటూ ఉంటారు, తెలుసు కదా మీకు, జనరల్గా కృతజ్ఞత లేనివాడు వేల కొలది కూలిపోతారని. ఇప్పుడు దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నేను నాకు కలిగినటువంటి రక్షణ బట్టి ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ అనేకులకు ఉచితంగా పంచాలని నేను ప్రయాసపడుతున్నాను సార్. మీ బ్రదర్ మీరు కూడా గాస్పెలిస్ట్ కదా, మీతో పాటు కూడా నేను వస్తూ ఉంటాను అప్పుడు మీరు ఎక్కడ పిలిచినా కానీ. సో అలా రక్షించబడిన మీరు దేవుని పరిచర్య కొరకైన ఆ ఏర్పాటు మీ ఎడలో ఉన్నదని నిశ్చయత మీకు ఎప్పుడు కలిగింది? నిశ్చయత అంటే బ్రదర్ యాక్చువల్గా ఏంటంటే, నేను రక్షింపబడింది మా సంఘంలోనే కానీ, పరిశుద్ధ ప్రార్థన మందిరం గుంటూరులోనే కానీ, నన్ను బలపరిచింది మాత్రం నా స్నేహితులండి. లాజరస్ అని ఉన్నారు సిఎన్ సహవాసంలో, ఆయన ఒక లెక్చరర్ అమృత్ సాయి కాలేజీలో. ఆ తర్వాత మా బ్రదర్ నాగేశ్వరరావు గారు అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా ఎస్ఆర్కే కాలేజీలో ఒక లెక్చరర్. ఆయన ద్వారా బలపరచబడి మరి బేతేల్ సహవాసానికి వెళ్తూ ఉండేది సార్. నేను బేతేల్ సహవాసంలో మా మామయ్య గారు ఒక ఆయన ఉండేవాడు, పాల్ గారు అని. ఆయనకి 3 సహవాసాలు ఉండి, నాకు రక్షింపబడిన కొత్తలో ఒక దృఢమైన ఆలోచన ఉండేది బ్రదర్, ఈ సంవత్సరం 10 ఆత్మలనైనా సంపాదించాలి దేవుడి కోసం. ఎన్ని ఆత్మలు? 10 ఆత్మలు సంపాదించాలని దృఢమైన కోరుకునేది. నా కోరికను చూసి ఆయన సహవాసంలో వాక్యం చెప్పమని పంపించేవాడు బ్రదర్. అలా చెప్తా ఉండగానే ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా నిష్ఠగా ఉండాలి, ఎలా వాక్యం చెప్పాలి అనేది మాత్రం ఆయన చెప్పేవాడు బ్రదర్. ఆ తర్వాత నేను వాక్యం చెప్పడం మొదలుపెట్టాను బ్రదర్. 2014-13లోనే చిన్న సహవాసం ఉండేది, దానికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాను సార్. ఆ వాక్యం చెప్పడం ఆటోమేటిక్గా నాకు పరిశుద్ధాత్మను దర్శించడం, మాట్లాడటం, దాన్ని బట్టి వాళ్ళు కూడా కొంచెం అక్కడ ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏడవడం, రక్షణ పొందడం జరిగింది సార్. దాన్ని బట్టి ప్రభు ప్లాన్లో నేను ఉండాలని నాకు అర్థమైంది బ్రదర్. రక్షణ కార్యాన్ని బట్టి ఈ వాక్యం చెప్పటాన్ని బట్టి అంటే ప్రార్థన చేసుకుని చెప్పేవాడిని, ప్రభా నువ్వే నాతో మాట్లాడి, మీ బిడ్డలైన వారు నన్ను మరుగుపరిచి మీ వాళ్ళతో మీరు మాట్లాడిన బ్రదర్ అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాను సార్. అట్లా వాక్యం చెప్పడం జరిగింది సార్. మరి ఈ లోపు మనకి ఈ తరం మరి బోధకులు ఉన్నారు కదా మనకి, ఆయన మరి స్వామి అన్న కానీ, స్వామి అన్న వాక్యాలు వింటాం, ప్రకాష్ అన్న వాక్యాలు వింటాం, మళ్ళీ ఏసన్న గారి పాటలు వింటాం, దాని ద్వారా ఇంకా బాగా బలపరచబడ్డాను సార్. ఇప్పుడు మీరు పరిచర్యలో ఉంటున్నారు, మీ కుటుంబం మీకు ఆత్మీయంగా అన్ని విషయాల్లో సహకారులుగా ఉంటున్నారు బ్రదర్. మా మిస్సెస్ అయితే ఒకనొక సందర్భాలు అంది, ఇటువంటి భయంకరమైన స్థితిని దేవుడు రక్షించాడు కాబట్టి నువ్వు ఫుల్ గాస్పల్కి వెళ్ళొచ్చు, కుటుంబాన్ని నేను చూసుకుంటాను, నేను జాబ్ చేస్తాను అని నాకు ఒక దృఢమైన నిశ్చిత కలిగించింది సార్ బ్రదర్ మా మిస్సెస్. అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఆయన పరిచర్య నేను చేస్తున్నాను. కరోనా లేకపోతే ఆయన ప్రణాళికలో లేకపోతే బ్రదర్, కరోనా, మొదటి కరోనా, రెండో కరోనా, మూడో కరోనాలో మనం ఎప్పుడో మరి చనిపోవాల్సింది బ్రదర్. ఆయన ప్రణాళికలో ఉన్నాం కాబట్టి, ఆయనకి నమ్మకంగా ఉంటున్నాం కాబట్టి ఆయన పరిచర్యలు ఇంకా వాడుకుంటున్నాడు. చివరిగా మరొక ప్రశ్న ఏమిటి అంటే, చెప్పండి బ్రదర్. మీ కుటుంబం ఇప్పుడు ప్రభు అయిన దేవుని కృపలో రక్షించుకున్నటువంటి మీ కుటుంబం, మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 సార్, బాబు అఖిల్ బాబు, అమ్మాయి అమూల్య బ్రదర్. వాళ్ళు కూడా ఎక్కడ పరిచయం చేస్తున్నారు బ్రదర్? ప్రస్తుతం బ్రదర్ నేను కరోనాలో మా సహవాసంకి, అంటే నేను బలపరచబడిన సహవాసంలో మా బ్రదర్ చనిపోయారండి, కరోనాకు ముందే చనిపోయారు, కిడ్నీ ఫెయిల్ అయ్యి. ఆయన సహవాసం చూస్తున్నాం బ్రదర్ నేను. ఆ సహవాసం బేతేల్ సహవాసం ఇండిపెండెంట్, అది ఆత్మకూరులో నేను పరిచర్య చేస్తున్నాను బ్రదర్. ఆదివారం మరి వాళ్ళని బలపరచడం, మరి ఆత్మీయంగా బలపరచడం, బోధించడం అలా చేస్తున్నాను సార్. చిన్న జాబ్ కూడా చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి. వేరే ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తున్నాను సార్. అది నా కుటుంబ నేపథ్యం బ్రదర్. చాలా సంతోషం అండి. చివరిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లాజరు గారు అనేటువంటి ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా మనం చదువుకుంటాం. దానిలో ఏమని ఉంటుందంటే, లాజరును బట్టి అనేకులు తమ వారిని విడిచి యేసుక్రీస్తును హత్తుకున్నారు అనే మాట. అవును బ్రదర్.
అంటే అంటే ఆ మాట ద్వారా నేను మిమ్మల్ని అడగాలనుకున్న చివరి ప్రశ్న ఏమిటి అంటే, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, మార్పు నొందిన మీ జీవితాన్ని బట్టి మీరు చూస్తుండగా కానీ మీ మీ ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రయాణంలో ప్రేరేపించబడినటువంటి ఆత్మలు ఎవరైనా ఉన్నారా? అటువంటి సాక్ష్యం ఏమైనా మీరు ఉన్నారు బ్రదర్. యాక్చువల్గా మా చిన్నాన్న పిల్లలు ఉన్నారు బ్రదర్. వాళ్ళు నేను పూర్వస్థితిలో ఎలా ఉండేవాడు, అన్నయ్య ఎలా ఉండేవాడు, అన్నయ్యని పలకరించడానికి భయపడేవాళ్ళు సార్. ఇప్పుడు వాళ్ళు అన్నయ్య వస్తున్నాడంటే మరి అన్నయ్య మంచి బోధకుడు, అన్నయ్య బాగా మెసేజ్ చెప్తున్నాడు, అన్నయ్య దేవుని పనిలో వాడబడుతున్నాడు, అన్నయ్య అంటే గౌరవం ఏర్పడింది బ్రదర్. ఉంటే అన్నయ్యలాగానే ఉండాలి అని నన్ను చూసి కూడా వాళ్ళు బాప్తీసం పొందారు బ్రదర్. ఇద్దరు, ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీరు. చాలా సంతోషం బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ సాక్ష్యం ద్వారా మాకు అర్థమవుతున్న విషయం ఏమిటి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవితాలని మార్చి ఆ జీవితాన్ని కేవలం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మాత్రమే ప్రయోజనకరంగా కాకుండా అనేకులకు ప్రయోజనకరంగా మార్చగలిగిన దేవుడు అని మేము నమ్మాము. అది మీ జీవిత సాక్ష్యం ద్వారా మరొకసారి రూఢీపరచుకోవడానికి వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు మీ సాక్ష్యం ద్వారా మీరు తెలియపరిచినందుకు ప్రభు అయిన క్రీస్తు పేరిట మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్ దట్ యూ హావ్ స్పెండ్. చివరిగా చిన్న ప్రార్థన చేస్తారా మా కొరకు, మా ప్రేక్షకుల కొరకు? ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాగణుడా, అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయాన్ని గొప్ప తండ్రి, ప్రియుడవగదేగా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ప్రభా మీరు విశ్వాసులైన వారు, మీ బిడ్డలైన వారు మాట్లాడుకుని చూడగా మీరు ఆకాశం నుండి తొంగి చూస్తారని నీ లేఖనాల్లో వ్రాయబడ్డాయి ప్రభా. సమయోచితమైన మాటలతో ప్రభా మమ్మల్ని ఇప్పటి వరకు తృప్తిపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉచితంగా ఇచ్చిన రక్షణ ప్రభా, అనేకులకు ఉచితంగా పంచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు సజీవ లెక్కలో సరిసంఖ్యలో ఉంచి ప్రభా యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. నా సాక్ష్యం ద్వారా ప్రభా నాగా అనే మాట నేను రాకూడదు ప్రభా, మీరే ఉండి ఈ కార్యం జరిగించి ప్రభా మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా ఉదయాంతరంగాల నుండి ప్రభా నేను ప్రభా మారిన విధానాన్ని బట్టి ప్రభా అనేకులు మారినట్లు నీ కృప చూపించమని, మీరు వచ్చే వరకు ప్రభా, మేము చచ్చే వరకు ప్రభా మీకు నమ్మకమైన బిడ్డలుగా ఉండి ప్రభా నీ సేవ చేసే కృప మా అందరికి అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని ఈ కొద్ది ప్రార్థన మాకై త్వరలో తిరిగి రానటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి అర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఆత్మీయులైన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘననామాన ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ఆత్మీయులైన సహోదరి సహోదరులు మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సమాధానమును మీకును మీ హృదయంతరంగములకు దయచేయును గాక. ఆమేన్. మీలో ఎవరైనా మీ అనుభవ సాక్ష్యాలను, ప్రభు అయిన దేవుడు మీ జీవితాలలో జరిగించిన మహోన్నతమైనటువంటి కార్యాలను ఎవరైనా షేర్ చేసుకోవాలి, పంచుకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఈ ఛానల్ మీకు ఒక మంచి అవకాశాన్ని కలుగు చేస్తుంది. ఈ ఛానల్లో ఉదహరించబడినటువంటి ఆ నెంబర్కి కానీ లేదా ఇవ్వబడినటువంటి ఆ ఛానల్లో ఇవ్వబడిన బాక్స్కి మీరు మెసేజ్ చేసిన యెడల వ్యక్తిగతంగా మీ వద్దకు వచ్చి మీ సాక్ష్యాలను మేము తీసుకుంటాం. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రభు అయిన క్రీస్తు ద్వారా బలపరచబడి మీ సాక్ష్యం అనేకులకు సాక్షార్థంగా క్రీస్తు నామమునకు మహిమ కలుగునట్లుగా ఉండాలి అని ఆశించినట్లయితే ప్రభు ఆత్మను ప్రేరేపిస్తే మమ్మల్ని సంప్రదిస్తారని కోరుతూ ప్రభు పేరిట మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.